అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి. అందరి ఇంట్లో కూడా మనం వినాయక చతుర్థి రోజు ఇలాగే చేస్తాం కదండి. చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు చేయండి. చాలా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒక పెద్ద గ్లాస్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక స్మాల్ కప్లో శనగపప్పు ఉంది కదా, అది వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇది రెండు కూడా 3-4 అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటుంది. ఏది ఏ క్వాంటిటీ ఎంత వేయాలనేదంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సేమ్ యాసిటీస్ చేసేయండి, చాలా బాగుంటుంది. బియ్యంలో ఉన్న వాటర్ అంతా వడిగట్టేసాక చూడండి, ఉత్తి బియ్యం ఉంది కదా, ఇది మిక్సీలో వేసి పిండి చేసేసుకోవాలండి. దాని తర్వాత చూడండి, ఒక బౌల్లో 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం 1/2 లీటర్ ఆఫ్ వాటర్ వేసేసి బాయిల్ చేయాలి. దాని తర్వాత పక్కన శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది ఉడకబెట్టేసుకోవాలి. దీంట్లో నుంచి కొంచెం తీసుకొని షుగర్ కొంచెం, సాల్ట్ కొంచెం, గీ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్మాల్ బాల్స్గా చేసుకొని ఆవి పెట్టించేయాలండి. పాలు మరిగిపోయింది కదా, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. దాని తర్వాత బెల్లము షుగరు 2 కలిపి వేస్తే టేస్ట్ భలే ఉంటుందండి. అందుకే 2 కలిపి వేసాను. బెల్లం వచ్చి 200 గ్రామ్స్ వేసాను, షుగర్ వచ్చి 300 గ్రామ్స్ వేసాను. బాగా వేసేసాక బాగా మిక్స్ చేశానండి. ఎందుకంటే అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి కదండి. దాని తర్వాత ఏలచ్చి ఒక 4-5 దంచి వేసేసుకున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా కలిపేసుకున్నాను. ఒక కొబ్బరికాయ ఉంది కదా, అది బ్రేక్ చేసుకొని ఒక 1/2 మూత వచ్చి స్మాల్ పీసెస్గా చేసుకున్నాను. ఇంకొక 1/2 మూత వచ్చి తురిమేసుకున్నాను. స్మాల్గా కట్ చేసుకున్నాను కదా, అది పాలు మరిగాక వేసేసుకున్నాను. చూడండి ఎంత ఇదిగా ఉందో, బాగుంది కదా చూడడానికే. తర్వాత మిగిలిన పిండి ఉంది కదా, అది వాటర్ వేసి కలిపేసి దాంట్లో వేసేసాను. శనగపప్పు ఉడికిపోయింది కదా, అది కూడా దాంట్లో వేసేసాను. వాటర్ ఉంది, శనగపప్పు వాటర్, అది కూడా వేసేసాను. బాగా అలా మిక్స్ చేశానండి. చూడండి, వాటర్గా ఉన్నది అలా ఎలా మారుతూ వస్తుందో తిక్కగా. చూడండి, అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. బాగా ఇలా మిక్స్ చేస్తుంటే చూడండి, ఇంకా అంతే, అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన ఉడకబెట్టేసుకున్నాం కదా, ఆ బాల్స్ ఇలాంటిదంతా తీసి దాంట్లో వేసేయాలి. ఒక్కొక్కటిగా వేయాలండి, లేకపోతే అంతా ఒకే ప్లేస్లో ఉండిపోతుంది. చూడండి, అలా వేసేయకూడదు. దాని తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, వినాయకుడు అంతా రెడీ చేశాక ఇంకా వినాయకుడు పెట్టడమే అండి. అందరూ వినాయక చవితి రోజు చాలా చాలా హ్యాపీగా ఉంటారు కదా. నేను కూడా చాలా హ్యాపీగా ఉంటానండి వినాయక